హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారని, బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఈ వీడియోలో నేను ఒక మంచి అందరికీ ఉపయోగపడే కంటెంట్ని తీసుకొచ్చాను. ఎంతో మహిమగల సప్త శనివారాల వ్రత పూజా విధానాన్ని మీతో షేర్ చేస్తున్నాను. భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో నేను ఆచరిస్తున్నానండి. అలాగే నాకు మనసుకు ప్రశాంతంగా ఉంది. కోరిన కోరికలన్నీ కూడా తీరుతున్నాయండి. ఇంత మంచి జరిగే ఈ వ్రతాన్ని మనకు తెలిసినప్పుడు 10 మందికి చెప్పడం ఇష్టంగా అనిపించింది. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. కష్టం వచ్చినప్పుడు గోవిందా అని పిలిస్తే ఖచ్చితంగా పలుకుతాడండి ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. నేను 5వ వారం సప్త శనివారాల వ్రతాన్ని ఆచరిస్తున్నానండి. ముందుగా నేను ఇల్లంతా శుభ్రం చేసుకొని, ముగ్గులు వేసుకొని, పసుపు కుంకుమ బొట్లతో, పూలతో గడపని ఆవరణనంతా కూడా అలంకరించుకున్నాను. ఆ తర్వాత నేను కూడా తలస్నానం చేసి ఇక స్వామికి నైవేద్యంగా కట్టె పొంగలి ప్రసాదాన్ని తయారు చేస్తున్నాను. దీనికి గాను బియ్యం, పెసరపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్లో వేశాను. ఇందులోనే నేను ఇంగువ పొడి, తురిమిన 1 ఇంచు అల్లం ముక్క, సరిపడా ఉప్పు, కొంచెం నూనె, 2 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని 2 ఉడికేటట్టుగా సరిపడా నీళ్లు కూడా కలుపుకొని కుక్కర్ పెట్టుకుంటాను. అది మెత్తగా అయ్యే లోపల నేను పిండి దీపాలని రెడీ చేసేసుకుంటాను. బియ్యం పిండితో చేసిన దీపాలు ఈ వ్రతానికి విశేషమండి. బియ్యం పిండిలో కొంచెం అంత బెల్లం పొడిని వేయాలి. ఆవు నెయ్యి కలిపి చక్కగా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని తడుపుకోవాలి. ఇలా చేస్తే పిండి పగులు రాకుండా ఉంటుంది. పిండంతా బాగా శుభ్రంగా కలుపుకున్నాక కాసేపు నాననివ్వాలండి. అప్పుడు మనకు దీపాలు చక్కగా రెడీ అవుతాయి, పగుళ్ళు లేకుండా. ఇది చాలా శ్రద్ధగా చేసుకోవాలి. ఈ పిండి దీపాలు అనేది ఈ వ్రతానికి చాలా విశేషం అన్నమాట. తర్వాత నేను కట్టె పొంగల్కి తిరగవాత వేస్తున్నాను. జీలకర్ర, ఇందులో నేను మిరియాల పొడి యాడ్ చేస్తానండి. ఎందుకంటే మిరియాలు వేస్తే పిల్లలు సరిగా తినరు, పక్కన పెట్టేస్తారు. అందుకని నేను మిరియాల పొడిని వేస్తాను. తిరగవాతలో జీలకర్ర, ఇంగువ పొడి వేశాక కరివేపాకు, జీడిపప్పులను వేసుకుంటాను. ఆ తర్వాత మిరియాల పొడి కూడా వేసి అంతా ఈ కట్టె పొంగల్లో కలిపేసి స్వామికి నైవేద్యంగా పెడతాను. మీరు ఏ ప్రసాదమైనా చేసుకోవచ్చండి. స్వామికి ఒక వారము నల్ల నువ్వులతో నువ్వులుండలు, ఇంకొక వారం చక్కెర పొంగలి, ఇంకొక వారం కట్టె పొంగలి, ఇంకొక వారం పులిహోర, పాయసం, దద్దోజనం, గారెలు, మీ ఇష్టం అండి. ఏ ప్రసాదమైనా చేసుకోవచ్చు. ఇంకా కేసరి ఉంటుంది కదా, అది కూడా చేసుకోవచ్చు. పంచామృతం చేసుకోవచ్చు. శుచి శుభ్రతతో ఏ ప్రసాదాన్నైనా మనం వండి స్వామికి నైవేద్యంగా పెట్టచ్చు. ఈ పిండి దీపాలు కూడా చక్కగా చాలా విధాలుగా తయారు చేసుకోవచ్చండి. ఎన్నో యూట్యూబ్ ఛానల్స్లో రకరకాల టిప్స్ అండ్ హ్యాక్స్ ఇచ్చారు. నేను కూడా ప్రతివారం ఒక్కొక్క హ్యాక్ పాటిస్తూ ఉంటాను. మీకు నచ్చిన తోచిన విధంగా మీరు తయారు చేసుకోవచ్చు. ఇలా పిండి దీపాలంతా కూడా 7 రెడీ చేసుకోవాలి. కొందరు ప్రతివారం 1, 2, 3 పెడతారు. 7వ వారం 7 దీపాలు పెడతారు. కానీ నేనైతే ప్రతి వారం కూడా 7 దీపాలని వెలిగిస్తున్నానండి. చూస్తున్నారు కదా, దేవుని ప్రసాదం అయితే రెడీ అయిపోతుంది. ఇక తిరగవాత కూడా పొంగల్లో కలిపేశాను. ప్రసాదం అంతా రెడీ చేసుకున్నాను. ఈ పూజ చాలామంది రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు. నేనైతే నాకు తోచిన పద్ధతిలో, నాకు మా పెద్దవారు చెప్పిన పద్ధతిలో చేసుకుంటున్నాను. కొంతమంది ఈ పూజలో కలశం పెడతారు. నేను కలశం పెట్టనండి. మా ఇంట్లో ఎక్కువ అలవాటు లేదు. కొన్ని వ్రతాలకు మాత్రమే కలశం పెడతారు. కాబట్టి నేను స్వామివారి పూజకి కలశం పెట్టడం లేదు. స్వామి పటం పెట్టి దీపాలను వెలిగించుకొని నైవేద్యం పెట్టి దీపము ధూపము వేసుకొని లక్ష్మీ అష్టోత్తరం, విష్ణు అష్టోత్తరం చదువుకొని పూజ చేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదండి, ఇలా దీపాలన్నీ సిద్ధం చేసుకున్నాను. అలాగే మనం తెచ్చుకున్న పూజ సామాగ్రి అంతా కూడా సిద్ధం చేసుకుంటున్నాను. ఈ కనకాంబరాలు నా ఫ్రెండ్ ఇచ్చింది. ఇవి కూడా స్వామికి పెడుతున్నానండి ఈరోజు. ఇక మనకు మూర్తులు ఉంటాయి కదా, ఆ మూర్తులను అంటే వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, ప్రతి పూజలో చాలా ఇంపార్టెంట్ అయిన వినాయకుడు. ముగ్గురికి గంధము పసుపు కలిపి ఆ బొట్టు, తర్వాత కుంకుమ బొట్లు, ఇవన్నీ కూడా చక్కగా నేను ఇయర్ బడ్స్తో పెడుతున్నాను. మీరైతే చేతి వ్రేళ్లతో పెట్టేటట్టయితే కూడా పెట్టచ్చు. నేనైతే ఇలా ఇయర్ బడ్తో పెడుతున్నాను. ఇదే నాకు ఈజీగా అనిపించింది. అలాగే బొట్లు కూడా చక్కగా వస్తున్నాయి అనిపించింది. ఇలా స్వామికి
గంధము, పసుపు, కుంకుమ బొట్లు పెట్టాక పీఠం పైన కూడా పసుపు కుంకుమ బొట్టు పెట్టి స్వామి మూర్తులను అక్కడ మనం పీఠం పైన కూర్చోబెట్టాలి. చదివేటప్పుడు మనం ఆసనం సమర్పయామి అంటాం కదా, ఇదే అన్నమాట. ఇక దీపాలకు కూడా ఇలా నామాలు వేయాలండి. పసుపు గంధంతో ఇలా నామం వేసి మధ్యలో ఎర్రని తిలకం దిద్దాలి. ఇది వెంకటేశ్వర స్వామి నామం అన్నమాట. తిరునామం అంటారు. తిరునామాలతో ఆ పిండి దీపాలు ఎంత ఆకర్షణీయంగా ఉన్నాయి కదండి. ఇక ఇలా చేసుకున్నాక ప్రతి దీపాన్ని కూడా ఒక తమలపాకు పైన పెట్టాలి. తమలపాకు లేకపోతే ఒక ప్లేట్ పైన కూడా పెట్టుకోవచ్చు. రెండు ఒత్తులను ఒక ఒత్తిగా చేసి ప్రతి దీపంలోనూ ఉంచాలి. తర్వాత ఆవు నెయ్యిని ఒత్తులు పూర్తిగా తడిచే వరకు పోయాలి. ఆవు నెయ్యే యూజ్ చేయండి. ఒకవేళ ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనె వాడుకోవచ్చు. నేనైతే ప్రతి వారం ఆవు నెయ్యినే వాడుతున్నానండి. ఒకరిని చూసి ఒకరు వాళ్ళు చాలా బాగా చేసుకుంటున్నారు పూజలు, చాలా ఖర్చు పెట్టి ఘనంగా చేసుకుంటున్నారు అనేది వద్దండి. మీకు తోచినట్లు మీకు ఎంత స్తోమత ఉందో అంతలోనే పూజ చేసుకోండి. పూలు, కొబ్బరికాయ, పిండి దీపం, స్వామికి అష్టోత్తరం చదువుకోవటానికి పూలు, అక్షతలు, కర్పూరం, దీపం, ధూపం ఇవి తప్ప ఇంకా పూజకు వేరే ఘనంగా కావాల్సినవి ఏమీ లేవండి. కాకపోతే ఎంత బాగా అలంకరించుకుంటే అంత మనసుకు ప్రశాంతంగా ఉంటుంది, అంతే. నేనైతే నాకు ఎలా తోస్తే అలానే పూజ చేసుకుంటున్నాను. మనసును స్వామి పైన లగ్నం చేసి మహావిష్ణువు అష్టోత్తరాలు చదువుకొని ఆయనకు అర్చన చేసుకుంటూ అంగాంగ పూజ చేసుకుంటూ, అలాగే లక్ష్మీ అమ్మవారి పూజ, వినాయకుని పూజ చేసుకుంటూ వారి అష్టోత్తరాలు చదువుకుంటే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. మన వ్రతం సమాప్తం అవుతుంది. అంతేనండి. పిండి దీపాలు వెలిగించుకొని భక్తి శ్రద్ధలతో మహావిష్ణువు లక్ష్మీ అష్టోత్తరాలను చదువుకోవాలి. ఖచ్చితంగా లక్ష్మీ అష్టోత్తరం కూడా చదవాలండి, గుర్తుపెట్టుకోండి. దీపంలో నేను జవ్వాదు కూడా వేస్తాను. పూజ గదంతా మంచి స్మెల్ వస్తుంది. గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, శ్రీ మహావిష్ణవే నమః. इति श्री महाविष्णु अष्टोत्तर शतनाम पूजां समर्पयामि. लक्ष्मीं क्षीरसमुद्राजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेवनितां लोकैकदीपाङ्कुरां. ओं प्रकृतै नमः, ओं विकृतै नमः, ओं विद्याय नमः, ओं पुण्यगन्धाय नमः, ओं पद्माक्षै नमः, ओं पद्मनाभप्रियाय नमः, ओं श्री महालक्ष्मी देवे नमः. इति श्री लक्ष्मी अष्टोत्तर शतनाम पूजां समर्पयामि. నాకేమో ముందు నుంచి అలవాటండి. మంత్రాలు చదివేటప్పుడు, అష్టోత్తరాలు చదివేటప్పుడు గట్టిగా చదువుతానన్నమాట. మనసులో అస్సలు చదవను, గట్టిగా చదువుతాను. 2 ఇళ్ళకి వినపడతాయంట నా మంత్రాలు. మా ఫ్రెండ్స్, నైబర్స్ చెప్తారనమాట, నువ్వు పూజ చేస్తుంటే మా ఇంటికి వినపడతా ఉంటుంది నీ మంత్రాలు అని. అంటే మనసంతా కూడా స్వామిపైనే లగ్నం అవుతుందన్నమాట. ఇంక ఏది ఆలోచించను, ఆ బుక్ చూస్తూ ఆ మంత్రాలు గట్టిగా ఉచ్చరిస్తూ ఉంటాను. అష్టోత్తరాలన్నీ చదువుకున్నాక కొబ్బరికాయను సమర్పించి హారతిస్తానండి. ఇక అక్కడితో వ్రత విధానం సంపూర్ణం అవుతుంది. తర్వాత కాసేపు అలానే స్వామివారి ముందు కూర్చొని జపం చేసుకుంటాను. ఒక 10 నిమిషాలు మనసులో మనకున్న కోరికలన్నీ కూడా స్వామికి చెప్పుకొని, ఈ పూజా విధానంలో నేనేదైనా తెలిసి తెలియక తప్పులు చేసి ఉంటే తప్పకుండా క్షమించమని మాత్రం ఖచ్చితంగా కోరుకుంటాను. ఎందుకంటే తప్పు చేయని వారు ఎవ్వరూ ఉండరు. ఏదో ఒక రకంగా చిన్న తప్పులైతే దొర్లుతాయి. ఉచ్చరించేటప్పుడు కావచ్చు, లేదా ఈ వ్రతానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ చేసుకునేటప్పుడు కావచ్చు, ఏదైనా తప్పులు చేసుంటే క్షమించమని కోరుకుంటాను. ఇలా వ్రతం చేసుకుంటే నిజంగా మనసుకు ఎంత హాయిగా ఉంటుందో అండి. నేను నమ్మే ఈ వ్రతాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.